ఓం నమ శివాయ. మనం అరుణాచలం గురించి తెలుసుకుంటున్నాం. అరుణాచలం ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు మనకు కనిపించేటటువంటి చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో ఒక లింగం, ఆగ్నేయంలో ఒక లింగం, ఇలా శివాలయాలన్నీ ఉంటాయని తెలుసుకున్నాం. అసలు వీటన్నిటిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉత్తరలింగానికి కుబేరలింగం అని పిలుస్తారు. ఉత్తరలింగం వద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. సాధారణంగా మనం ఒక పెద్ద పూజ గాని, ఒక ఇష్టి గాని, ఒక వ్రతం గాని పూర్తి చేసినట్లయితే చివర మనకి ఆశీర్వచనం చేస్తారు కదండీ! కండువా 4 కొసలు పట్టుకోండి. అందరూ ఆశీర్వచనం చేస్తారు. అందులో పడ్డ అక్షింతలతోటి మళ్ళీ మన మీద వేస్తారు కదండీ! అప్పుడు ఒక్కొక్క దిక్కు యందు గల దేవత పేరు చెప్పి, ఆయన పేరు మీద ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. అలాగే మనం మహాన్యాసం చేసేటప్పుడు అన్ని దిక్కుల వైపు చూపిస్తూ నమస్కారాలు పెడుతూ ఉంటాం. ఇది బ్రాహ్మలకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మహాన్యాసం అంటే ఏమిటో అన్నది. అర్చక స్వామి చేస్తూ ఉంటారు. ఆయన చూసి ఆయన ఎటు చూపిస్తే అటు మనం నమస్కారం చేస్తూ ఉంటాం. కానీ సాధారణంగా లోపల మనకు మంత్రంతో సమన్వయం జరగదు. ఎందుకంటే ఆ మంత్రం మనకి సరిగా రాదు. యథార్థానికి అలా అర్థం అయ్యేటట్టు చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ మనం అరుణగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మనం ఏం కోరుకుంటున్నామో అవి ఇయ్యగలిగిన దిక్పాలకులు శాసకుడై ఉన్న పరమశివుని దర్శనం మనకు అన్ని దిక్కులా కలుగుతూ ఉంటుంది. అలా కలగడం వలన ఇహమునందు మనకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది. కాబట్టి ఆ కొండకు ప్రదక్షిణం చేయడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం ఉంది. మనం పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు అన్నామలై అనే ఒక క్షేత్రం ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ ఒక చక్కని నంది విగ్రహం ఉంది. మనం అరుణాచలేశ్వరుడికి చేసిన ప్రదక్షిణం మనకు ఇహమునందే కాదు, పరమనందు కూడా సుఖాన్ని, మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. ఎందుకు ప్రదక్షిణం చేయాలి అంటే, కేవలం కాళ్ళతో నడిస్తే పాపం పోతుందా అని అడిగేవారు భగవాన్ రమణులు. ఒక మాట చెప్తూ ఉండేవారు. ఆయన చెప్పినది సాధికాకారం కదండి. ప్రదక్షిణంగా అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయడం. నేను అరుణగిరికి ప్రదక్షిణం చేయడానికి బయలుదేరుతున్నాను అని మనం బయలుదేరుతూ ఈశ్వరుడికి నమస్కరించి, ఈశ్వర, నేను ప్రదక్షిణకు బయలుదేరుతున్నాను. నా వంటి యందు శక్తి నా వంటి యందు శక్తి నిలబడి నేను చక్కగా ప్రదక్షిణం చేసుకునేటట్టు అనుగ్రహించు అని మనం మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుని ప్రదక్షిణానికి మనం ప్రయత్నపూర్వకంగా ఒక అడుగు పెట్టాం కనుక అడుగు ఇలా తీసివేయగానే మన పాపరాశి తీసి ధ్వంసం చేసేస్తాడు. మళ్ళీ రెండో కాలు పైకి లేవగానే ఎవడు శివుడిని నమ్మి మొదలుపెట్టారో దా అంటే అయింది దా, వాళ్ళు ఏది జీవితంలో ఏది జరగాలని కోరుకుంటున్నారో దానిని ఇచ్చేస్తాడు. దాకి అర్థం అది. క్షి ప్రదక్షిణంలో ద అయ్యింది క్షి. మనం ఈ జన్మలో అనుభవించవలసిన కష్టాలకు సంబంధించిన పాపాలను ధ్వంసం చేయడం అనేది కుదరదు. ఈ జన్మకు అనుభవించవలసిన పాపాన్ని ప్రారబ్ధం అంటారు. అది విడిచిపెట్టేసిన బాణంతో సమానం. మనకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్న ఈ ఫలితం ఏముందో దానినంతటినీ ధ్వంసం చేసి రాబోవు జన్మలకి కూడా ఏర్పడవలసిన ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దానిని కూడా స్వామి ధ్వంసం చేస్తాడు. ప్రదక్షి అయ్యింది. అంటే ఇంకా అలా చేయడం వలన అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపము పుణ్యము ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతున్నాడు. కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చేయడం అనేది అంత పరమపావనమైన విషయమని, తప్పకుండా గిరి ప్రదక్షిణం చేయాలని మనకి మహానుభావుడైన భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం, స్కాందపురాణం నిర్దేశించిన విషయం. అరుణాచలంలో 3 యోజనముల దూరం వరకు ఏ విధమైన దీక్షకు సంబంధించిన నియమాలు లేవు. మనకి శ్రద్ధ అని ఒక మాట ఉంది. శృతి యందు శ్రద్ధ అని ఒక మాట వాడతారు. ఇక్కడ మనం ఇలా ఉండవచ్చు అన్నప్పుడు దానిని నమ్మి మనం అక్కడ అలా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. మనల్ని ఇలా ఉండు అని చెప్పినప్పుడు నేను అలా ఉండను అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనంగా కొన్ని సిద్ధాంతాలను తీసామనుకోండి, అప్పుడు అది ఆ క్షేత్రానికి ప్రమాణం అవమానించినట్లు అవుతుంది. అంతే కదండి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండమంటారో అలాగే ఉండాలి. అలా కాదండి నేను ఇలాగే ఉంటాను అంటే ఆ క్షేత్రాన్ని యొక్క ప్రమాణాన్ని మనం అవమానించినట్లుగా అవుతుంది. అలా చేయకూడదు. అందుకే రమణులంతటి వారు అమ్మగారు తాను అక్కడ ఉల్లిపాయలు తినను అని అంటే, ఉల్లిపాయ తింటే ఈవిడ మోక్షానికి అడ్డు వస్తుందట అనేవారు. 3 యోజనముల దూరంలో అక్కడ ఏ విధమైన దీక్షా నియమాలు లేవు. కాబట్టి
అక్కడ మామూలుగా ఉండొచ్చు. భగవాన్ రమణులు ఒక తెల్లటి గోచి మాత్రమే పెట్టుకునేవారు. వారు గోచి పెట్టుకుని స్కందాశ్రమంలో ఉండగా ఒకానొకప్పుడు శృంగేరి పీఠం నుండి కొంతమంది పండితులు వచ్చారు. వచ్చి, అయ్యా, మీకు వివాహం లేదు, మీకు సంసారం లేదు, మీరు సన్యాసి జీవితాన్నే గడుపుతున్నారు. కాబట్టి మీరు కనీసంలో కనీసం పోనీ కాషాయాంబరాలను ధరించకపోయినా పెట్టుకున్న గోచి తెల్లది కాకుండా కాషాయ రంగు గోచి పెట్టుకుంటే బావుంటుంది. కాబట్టి మీరు కాషాయంతో ఉన్న గోచి పెట్టుకోండి అని అడిగారు. జ్ఞానంతో నిండినవారు కాబట్టే సన్యాసి దేహాన్ని విడిచిపెడితే ఇక దహనం చెయ్యరు. అది జ్ఞానాగ్నితో కూడిన శరీరం కాబట్టి దానిని భూస్థాపితం చేస్తారు. ఈయన మాటలు విన్న రమణులు, వీళ్ళందరి మాటలు విన్న రమణులు ఒక చిరునవ్వు నవ్వి, అలా కాదు, ఈ అరుణాచలం కొండకి 3 యోజనముల వరకు ఏ దీక్షకు సంబంధించిన నియమము లేదు కదా! కాబట్టి తెల్లటి గోచి పెట్టుకున్నా దోషం లేదు అని చెప్పారు. అప్పుడు వాళ్ళన్నారు, మీరు అలా కాదు, కొంచెం ఆలోచించండి. మీరు నడుపుతున్న జీవితానికి తెల్లటి గోచి పెట్టుకోవడం అంత బాగాలేదు. కాషాయం గోచి పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పి వాళ్ళు భోజనానికి కిందకి వెళ్ళిపోయారు. సరిగ్గా అదే సమయానికి ఎక్కడి నుంచొచ్చాడో ఒక పరమ వృద్ధుడొకాయన ఒక పుస్తకాల మూట మోసుకుని అక్కడికొచ్చాడు. ఆ మూటను రమణుల దగ్గర పెట్టాడు. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. ఈ పుస్తకాల మూట చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. శృంగేరి నుండి వచ్చిన పండితులు క్రిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ కొండ మీదకి రమణుల దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఆ పుస్తకాల మూట అక్కడ ఉంది. పైనున్న పుస్తకం ఎగురుతోంది. ఎగురుతున్న పేజీ దగ్గర ఏమిటి పుస్తకాలు అని వాళ్ళు చెయ్యి వేసి చూశారు. దాని అనువాద పద్యం ఇలా ఉంది. యోజనంబులు మూడై ఒప్పనిచట వాసమొనరించు వారగు వరనరులకు ఉండకున్నను దీక్షాదులొకటి అయిన ఆసరహిత మత్సాయుజ్ఞ ప్రాప్తి సిద్ధఈసుడగు నా ఆజ్ఞచే నెలమి మీర ఇది ఈశ్వరాజ్ఞ. ఇక్కడ దీక్షా నియమాలు ఏమీ లేవు. ఇక్కడ కొండకు 3 యోజనాల పరిధిలో ఎటువంటి దీక్షలు లేకపోయినా ఈ కొండ అగ్ని ప్రసరణ చేత వాళ్ళు మోక్షానికి అధికారులవుతున్నారు. వాడు అది చూసి తెల్లబోయారు ఈ పుస్తకంలోని అర్థాన్ని పద్యాన్ని చూసి. ఇప్పటికిప్పుడు ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది అని రమణులను అడిగారు. ఆయన ఏమో ఎవరో వృద్ధులు తెచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన మీలాగే స్నానం చేసి వస్తానని వెళ్ళారు అని చెప్పారు. ఆ వృద్ధుడు తిరిగి రాలేదు. కానీ ఈ పద్యాన్ని చూసిన పెద్దలు మాత్రం రమణులు తెల్లటి గోచి పెట్టుకోవడం వెనకాతల పరమసత్యం ఉన్నది అని తిరిగి వెళ్ళిపోయారు. అలా ఆ అరుణగిరికి ఉన్న గొప్పతనాన్ని నిరూపించిన సంఘటన ఒకటి అక్కడ జరిగింది. కాబట్టి మనం వస్త్రాలు తెల్లటివి వేసుకున్నామా, నల్లటివి వేసుకున్నామా అంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఒక రకమైన కాషాయం వస్త్రాలు వేసుకుంటారు అని తెలుస్తూ ఉంటుంది. అది ఎటువంటిది అన్నది వాళ్ళు ఏదో ఒక రంగుది ఎందుకు వేసుకుంటారు అంటే వేరే వాటి మీద మనస్సు కేంద్రీకరించకుండా ఉండటానికి. చూడండి, అయ్యప్ప దీక్ష చేసిన వాళ్ళు నల్లటి వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి దీక్షని ఈ మధ్య మొదలెట్టారు. శ్రీనివాస దీక్షలో ఉన్నామని వాళ్ళు పసుపు పచ్చ వేసుకుంటారు. ఇంకా దుర్గాదేవికి దేవీ నవరాత్రుల్లో దుర్గా మాల వేసుకున్నామని ఎరుపు వస్త్రాలు వేసుకుంటారు. దానికి మగవాళ్ళు కూడా పట్టీలు పెట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, తర్వాత పసుపు రాసుకోవడం, పారాణి పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఏవో చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ చేస్తేనే అమ్మవారు కనికరిస్తారా? ఇవన్నీ చేస్తేనే అయ్యవారు కనికరిస్తారా? అంటే అది కాదు. ఆ దీక్షలో ఉన్నాము కాబట్టి ఈ వస్త్రాలు వేసుకున్నాము అని వాళ్ళకి చూడగానే ఎటువంటి చెడు ఆలోచనలు గానీ, ఎటువంటి వేరే ఇతర సంబంధమైన ఆలోచనలు గానీ రాకుండా ఆ వస్త్రాలని అలా ఒక నియమంగా పెట్టారు. అంతేగాని వాళ్ళు రంగురంగుల బట్టలు కట్టుకున్న దీక్షతో మనస్సులో భగవంతుడినే స్మరిస్తూ ఉన్నట్టయితే వాళ్ళు అలాగే ఉండొచ్చు. కానీ ఒక రంగు కట్టుకుని వేరే అదే అంటే మనం కట్టుకోవలసిన ఒక దీక్షలో ఉండేటటువంటి రంగు కట్టుకుని బయటికి వెళ్ళామనుకోండి, చూసిన వాళ్ళందరూ కూడా అమ్మో, ఈయన అయ్యప్ప దీక్షలో ఉన్నారు కాబట్టి నల్ల వస్త్రాలు కట్టుకున్నారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, వెటకారాలు అవి చెయ్యకూడదు అనేటటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది. వాళ్ళలో అలా కలిగినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా, భక్తిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనతోటి ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దీక్షా వస్త్రాలని ఆ సమయంలో వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రంగురంగుల బట్టలు వేసుకుంటే ఏంటండి అంటే వాళ్ళకి తెలీదు కదా ఇవతల వాళ్ళకి. వాళ్ళు మామూలుగా భుజాల మీద చేతులేసో లేతే మామూలుగా మాట్లాడడమో ఏదో చేశారనుకోండి, అది ఈ పూజలో నియమంలో ఉన్న వాళ్ళకి అది
వాళ్ళని కొంచెం మనం తప్పుదావ పట్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వస్త్రం ఎలాంటిది అన్నది అంత ముఖ్యం కాకపోయినప్పటికీ, మనస్సు ఎలా పవిత్రంగా ఉంది, ఎంత నిష్టతోటి ఉంది అనేది చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ ఉండాలి. పూజలు మాలలు వేసుకున్నప్పుడు. మనం అరుణాచల క్షేత్రంలో స్వామి దర్శనానికి వెడితే సాధారణంగా తూర్పు గోపురం నుంచి ప్రవేశిస్తాం. తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినా శ్రీకృష్ణదేవరాయల ప్రమేయం లేని క్షేత్రం అంటూ ఉండదు. దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల గోపురాలు ఒక ఎత్తైతే, అంటే తలెత్తి చూసే గోపురాలలో అది ఒకటి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏది? అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం. కాబట్టి మిగిలిన క్షేత్రాల్లో అన్నిటికంటే కూడా ఈ గోపురం ఇంకొంచెం ఎత్తుగా ఉంటుంది. అంత పెద్ద గోపురం కనబడుతూ ఉంటుంది అని చెప్తారు. ఉత్తర దిక్కున ఇంకొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటకు రావాలి. ఉత్తర గోపురంలోకి వెళ్ళి బయటకు రావడానికి ఒక కారణం ఉంది. అరుణాచలంలో అమ్మణి అమ్మన్ అని ఒక ఆవిడ ఉండేది. అప్పటికి ఉత్తర దిక్కున అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ఆవిడ ఒక రోజున సంకల్పం చేసింది. ఆవిడ ఏమనుకుందంటే, ఈశ్వర, నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడుగుతాను. వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని ఆవిడ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి నిలబడేది. నిలబడితే ఇంట్లో ఎక్కడో బీరువాలో తాళం వేసి ఉన్న చెస్టులో ఎన్ని డినామినేషన్లలో ఎంత డబ్బున్నది కూడా ఈమెకు కనబడిపోతూ ఉండేది. ఆవిడ ఈ ఇంటి ముందు నిలబడి, ఉత్తర గోపురం కడదామనుకుంటున్నాను. మీ ఇంట్లో బీరువాలో ఇంత డబ్బు ఉంది. దానిలో ఎంతో కొంత గుడి కట్టడానికి చందా ఇవ్వమని అడిగేది. ఇంట్లో ఎంత డబ్బు ఉన్నది అనా పైసలతో సహా ఖచ్చితంగా చెప్పేసేది ఆవిడ. యజమాని ఇంట్లోకి వెళ్ళి డబ్బు లెక్క పెడితే ఖచ్చితంగా బీరువాలో ఆమె చెప్పినంత డబ్బు కరెక్ట్గా ఉండేది. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచినా ఆవిడ చెప్పేసేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా అమ్మని సంపాదించిన చందాల రూపంలో వచ్చిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. ఇప్పటికీ ఆ గోపురాన్ని అమ్మన్ గోపురం అని పిలుస్తారు. మనకి బహుశా ఇలా ఎక్కడా ఉండదు. ఒక్క అరుణాచలంలో మాత్రమే అటువంటి గోపురం ఉంది. అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితి కలిగింది కాబట్టి తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటారు. మనం అరుణాచల దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కనబడుతుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఒక చిత్రమైన దేవాలయం. తిరువణ్ణామలైలో అరుణగిరినాథుడు అనే మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒకానొకప్పుడు చాలా దోషభూయిష్టమైన జీవితాన్ని గడిపాడు. అంటే ఇలా గడిపాడు అని ఆయన జీవిత చరిత్ర చెబుతోంది. తల్లిదండ్రులు చనిపోతూ ఆయనను అక్కా చెల్లెళ్లకు అప్పచెప్పారు. ఒక సందర్భంలో ఆయన జీవితం మీద ఆయనకే అసహ్యం వేసి చచ్చిపోతానని ఆయన వెళ్ళి అరుణాచలంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గోపురం ఎక్కి ఆ గోపురం మీద నుండి కిందకి దూకాడు. కిందకి దూకిన ఆయనను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన 2 చేతులతో పట్టుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్పర్శ తగలడం చేత ఆయన మహాకవి అయిపోయాడు. అరుణగిరినాథర్ అనే పేరుతో సుబ్రహ్మణ్యుడి మీద ఎన్నో తమిళములకు సంబంధించిన పుస్తకాలను రచించాడు. అప్పుడు ఆ దేశమును ప్రౌఢదేవరాయలు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన రచనలకు ఆ రాజు చాలా సంతోషించారు. ఆయన ఆ స్థానంలో ఒక జైనుడు సంబంధన్ అనే ఆయన ప్రధాన కవిగా ఉండేవాడు. అంటే రాజులు కాలంలో ఆస్థాన కవులు అంటూ కొంతమంది ఉండేవారు. అలాగే ఆయన ఆస్థానంలో ఒక జైనుడు, ఆయన పేరు సంబంధన్ అనే ఆయన ప్రధాన కవిగా ఉన్నాడనమాట. ఆయనను తీసివేసి అరుణగిరినాథర్ను ఆస్థాన కవిగా తీసుకున్నాడు. ఆయన పరమభక్తుడై రోజూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసి అర్చన చేస్తూ ఉండేవాడు. రాజు ఒక రోజున తనకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించమని అరుణగిరినాథర్ను కోరాడు. అప్పుడు అరుణగిరినాథర్, నేను సుబ్రహ్మణ్య దర్శనం చేయిస్తాను, కానీ ఆయన తేజస్సును చూస్తే మీ కళ్ళు మాడిపోతాయి, మీరు చూడలేరు అని చెప్పాడు. కళ్ళు మాడిపోయినా పర్వాలేదు, ఒక్కసారి నాకు ఆయనను చూడాలని ఉంది అన్నాడు రాజు. అలా అయితే రా, చూపిస్తానని రాజును సుబ్రహ్మణ్యుని దేవాలయానికి తీసుకువెళ్ళి స్వామిని ప్రార్థన చేశాడు. అప్పుడు ఒక స్తంభంలోంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తి దర్శనం అయింది. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలన్నీ అక్కడ దీపం పెట్టే ప్రారంభిస్తారు. అమ్మవారికి గాజులు తొడిగే ఉత్సవం కూడా ఆ స్తంభం దగ్గరే చేస్తారు. ఆ స్తంభంలోంచి స్వామి కనపడగానే ప్రౌఢదేవరాయలు చూశాడు. వెంటనే ఆయన 2 కళ్ళు మాడిపోయాయి. అప్పుడు మళ్ళీ అరుణగిరినాథ సుబ్రహ్మణ్యుని రాజుకు కళ్ళు ఇవ్వమని ప్రార్థన చేశాడు.
మళ్ళీ ప్రౌఢదేవరాయలకి కళ్ళు వచ్చాయి. ప్రౌఢదేవరాయల వారు ఈయన పట్ల ఎంతో ప్రేమను పెంచుకుని జీవితం గడుపుతున్నాడు. ఇదంతా కూడా సంబంధన్‌కి నచ్చలేదు. సంబంధన్ అంటే ఎవరో గుర్తున్నారు కదండీ! మొట్టమొదట ఈయన ఆస్థానంలో, ఈ రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి. ఆయనకి ఈ పద్ధతంతా ఏం నచ్చలేదు. అరుణగిరినాథరికి పరాకాయ ప్రవేశం అలవాటుండేది. ఈయన ప్రతిరోజు వచ్చి రహస్యంగా తన శరీరాన్ని వదిలిపెట్టి ఒక చిలకలోకి ప్రవేశించి దూరంగా వెళ్ళి పారిజాత పుష్పములు తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసేవాడు. సంబంధానికి ఎలాగో ఈ విషయం తెలిసిపోయింది. అరుణగిరినాథర్ శరీరం విడిచిపెట్టి చిలకలోకి వెడుతుంటాడని తెలుసుకున్నాడు. ఒక రోజున ఈయన చిలకలోకి వెళ్ళగానే ఈయన శరీరాన్ని ఈయన కాల్చేశాడు. ఎవరు? ఈ అరుణగిరినాథర్ శరీరాన్ని సంబంధం కాల్చేశాడు. ఇంకా ఆయన చిలక రూపంతో ఉండిపోయాడు. ఇప్పటికీ ఆ గోపురానికి కిలిగోపురం అని పిలుస్తారు. ఆయన కిలిగోపురం మీద చిలక రూపంలో ఉంటూ ఉంటాడు. ఉండి ఇప్పటికీ ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పాటలు పాడతారని జగత్ప్రసిద్ధి. కాబట్టి అరుణాచలం ఒక గొప్ప సుబ్రహ్మణ్య క్షేత్రం. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా చక్కగా ఆ గుడి దగ్గర ఉండే చిలక రూపంలో ఉండేటటువంటి అరుణగిరినాథర్ యొక్క దర్శనం కూడా చేసుకుని ఒక్కసారి ఈ కథనంతా కూడా మనం మననం చేసుకుంటే ఆయనే చిలక రూపంలో మన దగ్గరికి వచ్చి కనిపిస్తారు. కాబట్టి అరుణాచలం వెళ్ళామా వచ్చామా అనుకున్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు చక్కటి ఇవన్నీ విని వెళ్ళిన వాళ్ళైతే చక్కటి అవగాహన ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా మనం ఎంతో శ్రద్ధతో చూసి ఏదో వెళ్ళాం ప్రదక్షిణం గబగబా నడిచేసాం, 14 కిలోమీటర్లు మేము నడిచేసామండి, 4 గంటల్లోనూ దర్శనం చేసుకున్నామండి వచ్చేసాం అనకుండా ఆ శివలింగాలు ఆలయం ఆ గిరి చుట్టూ ఉన్నటువంటి ఆలయాలన్నిటినీ దర్శనం చేసుకుని ఏమేమి వెళ్ళి చూసామో వెళ్ళేటప్పుడు మనం పుస్తకం మీద ఎలా రాసుకుంటున్నామో అక్కడ చూసిన తర్వాత కూడా కాసేపు కూర్చుని ఈ ప్రదక్షిణం చేసేటప్పుడు మొట్టమొదట ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత ఇది అని చెప్పి కూడా ఒక నోట్బుక్లో రాసుకుంటే వచ్చిన తర్వాత మనం ఎవరికైనా చెప్పడానికి కూడా వీలవుతుంది. ఏమండి ఇలా ఇలా వెళ్తున్నారేమో మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ దర్శనాలు చేసుకోండి, అక్కడికి ఇలా పెడితే సులువుగా ఉంటుంది, ఈ పక్క నుంచి వెళ్ళండి, ఇలాంటివి చెప్పామనుకోండి వాళ్ళు అంత భక్తిగా వెడుతూ ఉంటే ఏదో వెళ్ళొచ్చాం అనే వాళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటి. గొప్ప కోసం అన్ని క్షేత్రాలు తిరిగేసి వచ్చాం, కాశీ వెళ్ళాం, అరుణాచలం వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, షిరిడి వెళ్ళాం అనుకునే వాళ్ళకి చెప్పక్కర్లేదు. కానీ అంత భక్తితోటి శ్రద్ధతోటి మనల్ని ఎవరైనా అడిగితే ఏమండి ఇలా వెళ్ళండి, మొట్టమొదట మేము ఇటు నుంచి వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం కష్టమైంది, కానీ మీరు ఇలా పెడితే మీకు సులువు అవుతుంది అని మనం కనుక ఒక ప్లాన్ కింద వాళ్ళకి చెప్పేసాం అనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో సంతోషించి అయ్యో ఫలానా వాళ్ళు చెప్పినందువల్ల మనం ఇంత చక్కగా దర్శనం చేసుకోగలిగాం అన్నట్టయితే ఆ పుణ్యంలో కొంత భాగాన్ని కూడా మన ఖాతాలో భగవంతుడు వేస్తాడు. కాబట్టి అరుణాచలంలో ఇంకా చాలా 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 ముఖ్యమైనవి చూడదలసినవి, మనం దర్శనం చేసుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. అవి రేపటి పారాయణంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవాల్టి మటుకు తెలుసుకున్నవి మాత్రం ఒక చక్కగా మనం పుస్తకం మీద రాసుకుని మనం భగవంతుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తే అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా దర్శనం చేసుకోండి. ఇందులో కంటే కూడా ఇది శివమహాపురాణం అంతర్గతంగా వచ్చినటువంటి అరుణాచలం గురించి చెప్పడం కాబట్టి కొంత కొంత టూకీగా చెప్పడం జరుగుతోంది. అరుణాచలం మహత్యం అనే అటువంటిది నేను చెప్పినటువంటిది కనుక మీరు ఆ యూట్యూబ్లో కనుక విన్నట్టయితే చక్కగా ఇంకా వివరంగా చాలా వివరంగా ఉంది అందులోనూ. అవి కూడా వింటే మీకు ఇంకా చక్కటి అవగాహన కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపటి పారాయణంలో మనం ఇంకొన్ని విషయాలను అరుణాచల గిరి గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.